డి తెలంగాణ గ్రూప్ 2 స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాము. మీకు తెలిసిందే తెలంగాణ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వెబ్ నోట్ రిలీజ్ చేసింది. దాంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి 29th మే నుంచి స్టార్ట్ అవుతుంది. 10th జూన్ వరకు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా 11th జూన్ అనేది రిజర్వ్ డేగా పెట్టారు. దాదాపు 13 డేస్ మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషను సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ, ఫార్మర్లీ నోన్ యాజ్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నాంపల్లి, హైదరాబాద్. దీనికి సంబంధించి మీరు ఏమి సబ్మిట్ చేయాలి, ఏమేమి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే 2 sets of photocopies డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. అంటే మనకి ఈ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సెట్తో పాటు ఇదే ఒరిజినల్ కాపీస్ 2 sets తీసుకొని దాంట్లో సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు సంతకం చేసి సబ్మిట్ చేయాలి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కూడా మనకి ఇక్కడ ఏదైతే ఆర్డర్ మెన్షన్ చేశారో మనకి సర్టిఫికేట్స్ ఇక్కడ లిస్ట్ కూడా పెట్టారు. ఈ సర్టిఫికేట్ లిస్ట్లో దాదాపు 18 లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ మెన్షన్ చేశారు. కానీ 18 మనం సబ్మిట్ చేయాలా అంటే 18 సబ్మిట్ అందరికీ వ్యాలిడిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఇచ్చిన డేట్స్లో మనకి ఏమేమి మెన్షన్ చేశారంటే మీకు ఏదైతే ఎలిజిబుల్ అవుతుందో, ఏదైతే మీకు అప్లికబుల్ అవుతుందో అవి సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ అప్లికేషను, హాల్ టికెట్, ఆధార్ కార్డు, నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు డిగ్రీనా పీజీనా మనకి ఒరిజినల్ డిగ్రీ ఇచ్చుంటారు కదా అది. నెక్స్ట్ ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఐసిఎస్సి అంటే మనకి మార్క్స్ మేమే ఇచ్చుంటారు. దాంట్లో మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది దాంతో మనకి వ్యాలిడిటీ అవుతుంది. నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్. ఈ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్లో చాలామందికి ఇష్యూ అవుతుంది. ఇది ప్రాపర్గా ఉండాలి. మనకి 1st స్టాండర్డ్ నుంచి 7th క్లాస్ వరకు స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ప్రాపర్గా ఉండాలి. ఇక్కడ కామన్ ఇష్యూ ఏంటంటే మన గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు కూడా మీకు మీ పూర్తి పేరుతో ఉండకపోవడము, ఇనిషియల్తో మెన్షన్ చేసేసి ఉంటారు. కొన్ని స్కూల్స్లో మీ యొక్క ఇనిషియల్తో మెన్షన్ చేసేసి ఉంటారు. ఒకవేళ అట్లాగానే ఉంటే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మీకు రెడీగా స్కూల్ ఇప్పుడు ఫంక్షనింగ్లో లేదు, అందుబాటులో లేదు అన్నప్పుడు ఒకరోజు రిజర్వ్ డే ఇచ్చారు కదా, ఆ రోజైనా మీరు సబ్మిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ డిక్లరేషన్ ఇంకా రిమైనింగ్ సర్టిఫికేట్స్ మనం గమనించినట్లయితే డిక్లరేషన్ బై ది అన్ఎంప్లాయిడ్. ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫీ ఎగ్జంప్షన్ కోసం క్లెయిమ్ చేస్తుంటారో మనకి ఇంకొక డాక్యుమెంట్లో, ఇంకొక వెబ్ నోట్లో టీఎస్పీఎస్సీ ఈ ప్రొఫార్మా అనేది ఇచ్చింది, డిక్లరేషన్ బై ది అన్ఎంప్లాయిడ్ అనేది. అక్కడ మీరు సెల్ఫ్ డిక్లరేషన్ చేసి అటెస్టేషన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, సర్వీస్ సర్టిఫికేటు, నెక్స్ట్ సర్టిఫికేట్ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఫర్ స్పోర్ట్స్ కోటా స్టూడెంట్స్, నెక్స్ట్ సర్టిఫికేట్ క్లెయిమింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ దోస్ హూ క్లెయిమ్ ఫర్ ఏజ్. పర్టికులర్గా ఇంకా నెక్స్ట్ ఏంటంటే 13లో కమ్యూనిటీ సర్టిఫికేట్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారు, అప్లై చేస్తున్నారు అంటే కంపల్సరీ ఈ 13th షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబా, బీసీనా, మీకు బీసీ వాళ్ళైతే కంపల్సరీ మీ సబ్ క్యాస్ట్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. బీసీ ఏనా, బీనా, సీనా, డీనా అనేది. నెక్స్ట్ 14thలో చాలామందికి ఒక డౌట్ ఉంది. 14th ఏంటంటే కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు. ఇది జనరల్గా ఓల్డ్ మెథడ్, ఇది బిఫోర్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాత్రమే ఈ సర్టిఫికేట్ని నేటివిటీ ఉండదు, కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే రెసిడెన్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ మనకి మెన్షన్ చేస్తారు. ఆ ప్రొఫార్మాలో మనకి మీ సేవలు ఇస్తారు, అది మీరు. నెక్స్ట్ 15th నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీస్ ఎవరైతే ఉన్నారో మీరు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేటు ప్రొఫార్మా మనకి మీ సేవలో ఇస్తారు. ఆటోమేటిక్గా మీ సేవలు అప్లై చేస్తే మీకు ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా బీసీలో అయితే సబ్మిట్ చేయాలి. మెన్ కమింగ్ టు 16 ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తుంటారో, అప్లై చేస్తుంటారో వాళ్ళు మాత్రము ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఇష్యూ కాకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రాపర్గా సబ్మిట్ చేయకపోతే మీకు ఈడబ్ల్యూఎస్ కింద మీకు రిజర్వేషన్ రాదు, మీరు ఓపెన్ కేటగిరీగా ట్రీట్ చేయబడతారు. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్, ఇయర్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఇయర్ ఆఫ్ నోటిఫికేషన్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్ 2022లో వచ్చింది. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రియర్ టు ద ఇయర్ ఆఫ్ అప్లికేషన్, మీనింగ్ మనకి 2022లో అప్లికేషన్ ఇచ్చాడు కాబట్టి 2021 ఫైనాన్షియల్ ఇయర్కి మనకి మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ లేకపోతే ఇమీడియట్గా మీ యొక్క తహసీల్దార్ని, మీ యొక్క మండలి దగ్గరికి వెళ్ళి మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చి పీడబ్ల్యూడి కేటగిరీ సర్టిఫికేట్స్,
ఇవి మనకి మెన్షన్ చేసింది. ఇవి మనకి టీఎస్పీఎస్సీ మెన్షన్ చేసింది. ఇక్కడ లిస్ట్ కూడా పెట్టింది. నెక్స్ట్ ఇంకొక లిస్ట్లో కూడా మనకి డే వైజ్ షెడ్యూల్ కూడా మెన్షన్ చేశారు. ఇదే వీడియోలో మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే 14 పేజ్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఈ 14 పేజెస్ డాక్యుమెంట్లో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అని చెక్ లిస్ట్లో పెట్టి ఇక్కడ ఈ లిస్ట్ అంతా మనకి ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫిల్ చేసుకోవాలి. ఇదే 14 పేజెస్ డాక్యుమెంట్లో మీకు ఏమని మెన్షన్ చేశారంటే అటెస్టేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఈ అటెస్టేషన్ ఫామ్లో మీకు కంపల్సరీ గెజెటెడ్ ఆఫీసర్ దగ్గర మనం సంతకం తీసుకోవాలి. ఈ 14 పేజెస్ డాక్యుమెంట్ లాస్ట్లో 10th పేజ్ నుంచి 14th వరకు ప్రొఫార్మా ఉంది. రిమైనింగ్ 9 పేజెస్ ఉన్నాయి కదా, ఈ 9 పేజెస్ మీకు కంపల్సరీ 2 సెట్స్ మీద సంతకం తీసుకోవాలి. ఇక్కడ మనకి 2 సెట్స్ అని మెన్షన్ చేశారు కదా, ఈ అటెస్టేషన్ ఫామ్స్ కూడా 2 సెట్స్ కూడా మీరు తీసుకోవాలి. లాస్ట్ టైం గ్రూప్ 1 వెరిఫికేషన్ టైంలో ఒక సెట్టే తీసుకెళ్లారు. ఈ ఒక సెట్ మీద కూడా గెజెటెడ్ ఆఫీసర్ ఆ టైంలో మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ పరిగెత్తారు ఇంకొక సెట్ తీసుకురావడానికి. అప్పుడు గెజెటెడ్ ఆఫీసర్ దగ్గరలో ఉండరు కదా. కాబట్టి ఈ 9 పేజెస్ డాక్యుమెంట్ ఫిల్ చేసుకొని ప్రాపర్గా గెజెటెడ్ ఆఫీసర్ మీద గెజెటెడ్ ఆఫీసర్తో 2 సెట్స్ సంతకం తీసుకోండి. లాస్ట్లో 10th, 11th, 12th, 13th, 14th పేజెస్ వాళ్ళకి కావాల్సిన ప్రొఫార్మాలో ఏ ఫార్మాట్లో మీరు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలనేది ఇచ్చారు. ఆటోమేటిక్గా మీకు మీ సేవలో ఇదే ఫార్మాట్లో మీకు సర్టిఫికేట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక ఫామ్ పెట్టాను, గూగుల్ ఫామ్ పెట్టాను. మీకు ఏదైనా సర్టిఫికేట్ మీద డౌట్ ఉన్నా కానీ ఏమైనా ఇష్యూ ఉన్నా కానీ మీరు ఒకసారి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఇమీడియట్లీ అవర్ టీమ్ విల్ ట్రై టు కనెక్ట్ విత్ యూ, help you whatever the way we could able to support you in this process of certificate verification. Thank you.